బోర్ బోర్ అంటే చాలా మంది లైఫ్ లో ఏర్పడేటువంటి సాధారణమైనటువంటి విషయం ఇది. వదిలేసిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో బోర్ పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఒక పనిని అదే పనిగా చేయడం, అదే పనిగా చూడడం, అదే పనిగా వినడం, అదే పనిగా ఇన్వాల్వ్ అవ్వడం, అదే పనిగా అదే ప్రదేశంలో ఉండడం లాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. ఇది ఎందుకు అంటే అది బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్. అది నువ్వు చేసేటువంటి పని ఏదైనా కానీ ప్రతిసారి అదే పనిని చేసుకుంటూ వెళ్తే బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్ ఏంటి అంటే బోర్. అది చేయడం ఏంటి ఇంట్రెస్ట్ ఉండదు, దాని మీద శ్రద్ధ ఉండదు. ఎన్ని రోజులు ఇది ఇదే పని ఆలోచన వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి బ్రెయిన్ లో. ఆలోచన వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా పనిని అదే పనిగా చేస్తూ ఇంకా అదే పనిగా చేస్తూ పోతుంటే ప్రతిరోజు అదే పని చేసుకుంటూ పోతుంటే కోరుకుంటాం. ఇంకో విషయం ఏంటి అంటే ఒక మనిషి దగ్గర ఒకే మనిషితోని ప్రతిరోజు అదే పనిగా కలిసి ఉండడం కూడా బోర్ కొడతా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎక్కువగా ఈ సమస్య అనేది భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటుంది. ఇంకోటి ఫుడ్ విషయంలో కానీ ప్రతిరోజు అదే ఫుడ్ తీసుకుంటా ఉంటే బోర్ కొడతా ఉంటుంది. ప్రతిరోజు ఒకే రకమైన పని ఏదైనా కానీ ఒకే విషయంలో మనం ఇన్వాల్వ్ అవుతా ఉంటే దాన్ని బోర్ కొడతాం. అలా బోర్ కొట్టడం వల్ల మనకు శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. దాన్ని తగ్గిపోయి మళ్ళీ కొత్తదనం, కొత్త ఆలోచన, అదే ప్లేస్ లో ఇంకోటి ఏదో చేసి ఎంజాయ్ చేయాలనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది. సో దాన్ని బోర్ అని మనం మాట్లాడతాం. అయితే అలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో మనకు బోర్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మనకు దాని మీద శ్రద్ధ అనేది తగ్గిపోయి దాని నుంచి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాం. దాని నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంటాం. కొత్త ప్రదేశం కానీ, కొత్త మనుషులతో కానీ, కొత్త ఆహారం కానీ ఇట్లాంటివి మనం మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆహారం మీద కోరుకుంటే కొత్త రకమైన ఆహారం తీసుకోవాలి అనే ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ప్రతిరోజు ఒకే మనసుతోని ఏదో ఒక పని చేయడం కానీ, లేకపోతే కలిసి ఉండడం కానీ ఏదో ఒకటి చేస్తున్నప్పుడు మనకు బోర్ అనేది అనిపించి ఆ మనిషిని కాకుండా ఇంకా వేరే వ్యక్తితో కొత్త స్నేహం చేయాలి అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఎప్పుడు ఒకే ప్లేస్ లో ఉంటే కూడా మనకు బోర్ అనేది ఏర్పడి బోర్ అనే ఫీలింగ్ వచ్చేసి ఆ ప్లేస్ నుంచి వేరే కొత్త ప్రదేశానికి వెళ్ళి అలా తిరిగి రావడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా జర్నీలు చేయాలన్నటువంటి వేరే వేరే ప్రదేశాలకు ట్రావెల్ చేయాలి, తిరిగి రావాలనే ఆలోచన రావడానికి కారణం ఏంటి? ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఆ బోరింగ్ నుంచి తప్పించుకోవడానికి కొంచెం కొత్త ఫీల్ని, కొత్త అనుభవాన్ని పొందడానికి ట్రావెల్ చేస్తుంటారు. అయితే ఈ మనుషుల విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ బోరింగ్ అనే ఫీలింగ్ వల్ల, బోర్ అనే ఫీలింగ్ వల్ల భార్యాభర్తల మధ్య పెద్ద ఇంట్రెస్ట్, ఆసక్తి అనేది తగ్గిపోయి అదే పనిగా బోర్ అనేది పెరిగిపోతా ఉంటే మనుషుల మధ్య చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలా మంది ఈ బోరింగ్ అనే ఫీలింగ్ వల్ల కూడా విడిపోతూ, ఇబ్బందులు పడుతూ, గొడవలు పడుతూ జీవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది భార్యాభర్తల మధ్య సమస్య. ఇక పని విషయానికి వస్తే అదే పని ప్రతిరోజు అదే పని, ఒకే జాబు, ఒకే పని చేసుకుంటూ వెళ్తా ఉంటే మనిషి బోర్ కొట్టడం అనేది జరుగుతుంది. ఆ బోరింగ్ అనే ఫీలింగ్ వల్ల మనిషి ఇష్టం లేకపోయినా కొన్ని పరిస్థితుల్లో కష్టతరంగా ఆ జీవితాన్ని గడపడానికి కొన్ని పనులు అలాగే చేస్తూ నానా రకాల ఇబ్బందులు పడతా ఉంటారు. ఇది ఉద్యోగుల వల్ల ఇలా ప్రతిరోజు ఏదో ఒక విషయంలో బోర్ అనేది ఏర్పడతా ఉంటుంది మనుషులకి. అలా ఏర్పడేటువంటి ఆ బోర్ అనే ఫీలింగ్ వల్ల వాళ్ళు వాళ్ళ ఆలోచన విధానాన్ని కానీ, వాళ్ళ పద్ధతులు కానీ, వాళ్ళ పనులను కానీ మార్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతవరకైనా అంటే వాళ్ళు ఉన్న పరిస్థితి నుంచి కొంతకాలం వరకైనా కొత్త ప్లేస్ ని, కొత్త అనుభవాన్ని అనుభవించాలనేటువంటి
ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతవరకు చాలా మంది చేస్తూ ఉంటారు. కొంతమంది అలాగే ఆ పరిస్థితులు బాగాలేక అలాంటి పరిస్థితులు అనుభవిస్తూ అలాగే ఉండిపోతూ ఉంటారు. అయితే వాస్తవానికి బోర్ అనేది మంచిదా కాదా? బోర్ అనే ఫీలింగ్ మనసులోకి రావడం మంచిదా కాదా? దానివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా, లాభాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. కొంతమందికి ఆనందాన్ని తెచ్చిపెట్టచ్చు, కొంతమందికి బాధను కూడా తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి డబ్బుని దేనికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది కాబట్టి డబ్బు మీద దాదాపుగా బోర్ కొట్టదు. ఎందుకంటే డబ్బు విషయానికి వస్తే, డబ్బు అనేది చేతిలో ఉంటే డబ్బు వల్ల ఆ డబ్బుని ఏ యాంగిల్లోనైనా, ఏ వస్తువు విషయాల్లో అయినా, ఏ ప్రదేశం విషయాల్లో అయినా, ఏ మనుషుల విషయాల్లో అయినా, ఎలాంటి ఆహారం విషయంలో అయినా, ఎలాంటి పనుల విషయంలో అయినా నువ్వు డబ్బుని వినియోగించుకునే అవకాశం ఉంది కాబట్టి ఓకే, అది మల్టిపుల్ యూజబుల్ కాబట్టి ఖచ్చితంగా దానివల్ల ఎలాంటి బోర్ అనేది ఏర్పడదు. అది డబ్బు యొక్క స్థానం. ఇక సంబంధాల విషయానికి అయితే కామన్ గా ఈ బోర్ ఫీలింగ్ వల్ల కొంతమంది హ్యాపీగా ఉంటారు, కొంతమంది మానసికంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషిని ఇంకో మనిషికి బోర్ పెట్టినప్పుడు దూరంగా ఉండాలి, ఆ మనిషిని దూరం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు దూరం పెట్టాలని అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆ ఎదుటి వ్యక్తికి అలాంటి ఆలోచన, బోరింగ్ అనే ఫీలింగ్ లేనప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది బోరింగ్ వల్ల ఇలాంటి నష్టం అనేది ఏర్పడదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో జాబ్ అనేది చాలా మ్యాండేటరీ కాబట్టి జాబ్ విషయంలో బోర్ అనే ఫీలింగ్ వస్తే మాత్రం మనగడ సాధించడం కొంచెం కష్టమైన విషయం కాబట్టి తప్పని పరిస్థితి అయినా, కఠినమైన పరిస్థితి అయినా భరించేటువంటి పరిస్థితిలో ఉంటాయి. అందులో ఇది ఒక రకమైన పరిస్థితి. ఈ బోర్ అనే ఫీలింగ్ వల్ల ప్రతి మనిషికి పర్సనల్ గా చాలా లాభాలు ఉంటాయి. అంటే ఇంకొక మనిషితో కానీ, ఇంకో ప్రదేశానికి కానీ, ఇంకొక విషయానికి సంబంధించి లింక్ అయినప్పుడు మాత్రం ఏదైనా నష్టాలు ఏర్పడవచ్చు. కానీ ఖచ్చితంగా పర్సనల్ గా మాత్రం ప్రతి ఒక్కరికి ఇది బోర్ అనేది లాభం చేస్తుంది. ఏదో ఒక విషయం లోపల బోర్ అనే ఫీలింగ్ ఎందుకు వస్తుందంటే, ఒకే పనిని పదే పదే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే బ్రెయిన్ లోపల విషయాన్ని మార్చాలనేటువంటి సిగ్నల్ గా ఈ బోర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఈ సెన్సెస్ అనేటి కంపల్సరీగా స్పష్టంగా పనిచేస్తున్నట్టయితే మనం నార్మల్గా ఉన్నట్టు. మనకు బోర్ అనే ఫీలింగ్ వచ్చిందంటే ఒక విషయం మీద మనం ఖచ్చితంగా మన బ్రెయిన్, మన సెన్స్ విషయంలో అన్ని నార్మల్గానే ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఏ పని విషయంలో అయినా బోర్ అనేది కలగకుండా ఉంది అంటే ఖచ్చితంగా మన లోపల ఏదో ఒక విషయంలో, ఏ విషయం అయితే మనం చేసుకుంటూ వెళ్తుంటామో, ఏ విషయంలో అయితే మనం ఇన్వాల్వ్ అవుతున్నామో ఆ విషయంలో మనం ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయామని అర్థం చేసుకోవాలి. అలా అడిక్ట్ అవ్వడం వల్ల సెన్సెస్ అనేవి అక్కడ పని చేయకుండా స్పష్టంగా లేక మనకు బోర్ అనే ఫీలింగ్ రావట్లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బోర్ అనే ఫీలింగ్ వల్ల ఖచ్చితంగా పర్సనల్ గా ప్రతి మనిషికి చాలా లాభాలు ఉంటాయి. అవి ఇలాంటివి అంటే, ఫస్ట్ ఈ బోర్ అనే ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది అంటే నువ్వు ఏ పనైనా చెయ్యి, ఆ విషయంలో నీకు ఖచ్చితంగా బోర్ అనే ఫీలింగ్ రావడం వల్ల ఆ విషయాన్ని నుంచి నువ్వు తప్పుకునే ప్రయత్నం చేస్తావు. అది ఏదైనా కానీ, మనుషులే కావచ్చు, ప్రదేశం కావచ్చు, పనే కావచ్చు, లేదు అంటే ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఏ విషయమైనా కానీ ఖచ్చితంగా నువ్వు ఆ పనిని అదే పనిగా చేసుకుంటూ పోతే మన లోపల సెన్స్ అనేది కరెక్ట్ గా పనిచేస్తే, ఇంకా చెడిపోలేదు అంటే ఖచ్చితంగా ఆ పనిని తప్పించడానికి, ఆ పని నుండి తప్పుకోవడానికి మన లోపల బోర్ అనే ఫీలింగ్ ని బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. అలా క్రియేట్ చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ పని నుంచి, ఆ విషయం నుంచి, ఆ ప్రదేశం నుంచి, ఆ మనుషుల నుంచి, లేదా మనం చేసే ఏ పనైనా, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం విషయంలో కానివ్వండి, సిగరెట్ తాగే విషయంలో కానివ్వండి, లేదంటే డ్రగ్స్ తీసుకునే విషయంలో కానివ్వండి, ఈ విషయాల నుంచి మనం ఆటోమేటిక్గా దాంట్లో నుంచి బయటపడేటువంటి అవకాశం 100% ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పని చేస్తూ వెళ్తున్నామంటే డెఫినెట్ గా మన బ్రెయిన్ మనకు ఒక ఇంటిమేషన్ ఇస్తుంది. ఎందుకు అంటే దాని నుంచి నువ్వు తప్పు మళ్ళీ అవసరమైతే కాసేపటికో లేకపోతే ఇంకొద్ది రోజులకో దాన్ని యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రస్తుతం అక్కడి నుంచి తప్పించుకో, కొద్ది రోజులు దాన్ని డైవర్ట్ చేయమనే ఉద్దేశంతో
బోర్ అనే ఫీలింగ్ ని సృష్టిస్తుంది బ్రెయిన్. అలా సృష్టించినటువంటి ఆ ఫీలింగ్ వల్ల మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా దాని నుంచి తప్పుకునే ప్రయత్నం మనం చేస్తాం. ఇది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి బ్రెయిన్ న్యాచురల్ గా నార్మల్ గా సెన్సెస్ అనేవి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నట్టయితే మనకి ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది బ్రెయిన్ లో. ఒక్కవేళ మనకు ఈ బోర్ అనేది మనకు ఏర్పడట్లేదు, ఒక మనిషి విషయంలో కానివ్వండి, మనం ఏదైనా ఆహారం విషయంలో కానివ్వండి, ఏదైనా ఒక విషయంలో మనం ఖచ్చితంగా బోర్ అనేది ఏర్పడట్లేదు అంటే మనం దానికి ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయామని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అడిక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్ కూడా అక్కడ మనకు స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఇన్స్ట్రక్షన్ ఇవ్వదు, ఎలాంటి సూచనలు చేయదు. ఎందుకు అంటే అది అక్కడ అత్యవసరం. ఎందుకంటే అడిక్ట్ అయిపోయినాం కాబట్టి అది అత్యవసరం. కాబట్టి దాన్ని యూజ్ చేస్తూనే ఉండాలి. అప్పుడే బాడీకి ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోయి ఎనర్జీ అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రెయిన్ అక్కడ దాని నుంచి తప్పుకోవాలనేటువంటి సూచనలు అసలు చేయదు. అది ఎప్పుడు చేస్తుంది అంటే ఆ మనిషి అడిక్ట్ అవ్వక ముందు, ఒకవేళ అడిక్ట్ అయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళే ముందు బ్రెయిన్ అనేది ఇన్స్ట్రక్ట్ చేస్తుంది, ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎందుకంటే దాని నుంచి తప్పు, మళ్ళీ అవసరమైతే కొద్ది రోజులకు దాన్ని చూసుకుందాం, ప్రస్తుతానికి దాన్ని తప్పు, దానికి అడిక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి సూచన బ్రెయిన్ చేస్తుంది. అది ఏంటి అంటే బోర్ అనే ఫీలింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక అబ్బాయి దగ్గర అయ్యిండు, చాలా ఇష్టంగా ప్రేమిస్తున్నాడు. ఫస్ట్ రోజు చూసిండు, అమ్మాయి నవ్వింది. మనిషిలో పుట్ట యవ్వన పరిస్థితులను బట్టి, ఆ శరీర స్థితి అంటే పరిస్థితులను బట్టి ఆ యంగేజ్ లో ఖచ్చితంగా ఆ యవ్వనం అనే ఆలోచనల వల్ల, యవ్వనంలో ఉన్నటువంటి ఆలోచనల వల్ల అమ్మాయిలకు అబ్బాయిలు కానీ, అబ్బాయిలకు అమ్మాయిలు కానీ అట్రాక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో అట్రాక్ట్ అయిపోయినటువంటి వాళ్ళిద్దరు ఆ అమ్మాయి యొక్క నవ్వులను చూసి, ఆమె యొక్క మాటలను వింటూ, ఆమె యొక్క కేరింగ్, ఈ అబ్బాయి మీద ఆ అమ్మాయి చూపించేటువంటి కేర్, అది నిజమే అవ్వచ్చు లేకపోతే నాటకమే అవ్వచ్చు, ఏదైనా కానీ ఈ అబ్బాయి మాత్రం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆ యవ్వన స్థితిలో ఖచ్చితంగా అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని నిజమైన నమ్మే అవకాశం ఉంటుంది. అది నిజం కూడా అవ్వచ్చు, లేదంటే అబద్ధమైన అవ్వచ్చు. అలా దగ్గర అయ్యి ఇద్దరు కలిసి దగ్గర అవడం, ఒకరిని ఒకరు తీసుకున్నటువంటి కేరింగ్స్ కానివ్వండి, ప్రేమతో చెప్పుకున్నటువంటి మాటలు కానివ్వండి, ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకున్నటువంటి గిఫ్ట్లు కానివ్వండి, విషెస్ కానివ్వండి, ఒకరి కోసం ఒకరు తీసుకున్నటువంటి త్యాగాలు కానివ్వండి, ఏవైనా కానీ ఆ అట్రాక్షన్ వల్ల ప్రతిరోజు అలా అట్రాక్ట్ అవుతూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఎందువల్ల వస్తుందంటే అట్రాక్షన్ వల్ల రోజంత క్రమక్రమంగా ఆ పరిస్థితులకి, ఆ భావోద్వేగాలకి, ఆ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ప్రవర్తనకి, మాటలకి, ఆ నవ్వులకి అన్నిటికీ అడిక్ట్ అయిపోయి వాటిని చూస్తూ, అనుభవిస్తూ, వింటూ హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల అడిక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయికి మనసు ఒప్పదు, మనశ్శాంతి ఉండదు, హ్యాపీనెస్ రాదు. సో దీన్ని అడిక్షన్ అంటారు. ఇలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి కనుక కనిపించకపోతే ఆ అమ్మాయి కోసం ఏదో ఒకటి చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే అడిక్ట్ అయిపోయాడు. ఆ అమ్మాయి కనిపించకపోతే ఈ అబ్బాయికి ఎలాంటి హ్యాపీనెస్ ఉండదు, బ్రెయిన్ మొత్తం డల్ అయిపోతుంది, హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వడం ఆగిపోతాయి. మళ్ళీ ఆ అమ్మాయి రావాలి, నవ్వాలి, మాట్లాడాలి. అప్పుడు మనిషిలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, ఎనర్జీ అనేది పెరుగుతుంది. అప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, అప్పటి వరకు డల్ అయిపోతుంది. సో దాని కారణంగా దాని నుంచి దూరం అవ్వడానికి, ఆ డల్నెస్ నుంచి, ఆ మూడీ అనే ఫీలింగ్ నుంచి బయటపడడానికి ఖచ్చితంగా హ్యాపీ హార్మోన్స్ కావాలంటే ఆ అమ్మాయి మళ్ళీ కావాలి. మళ్ళీ వేరే అమ్మాయికి దగ్గర కావాలంటే మళ్ళీ చాలా రోజులు టైం పడుతుంది. మళ్ళీ అలాంటి పరిస్థితిని ఇంకో వేరే అమ్మాయితో క్రియేట్ చేసుకోవాలంటే చాలా రోజులు టైం పడుతుంది. కాబట్టి ఇన్స్టెంట్గా ఇదివరకే రెడీగా ఉన్నటువంటి ఆ అమ్మాయి దూరం అవడం అనేది తట్టుకోలేదు. ఎందుకంటే అప్పటికప్పుడు కావాలి ఎనర్జీ, ఆ ఉత్సాహం అనేది కావాలి, హ్యాపీ హార్మోన్స్ కావాలి. దీన్ని అడిక్షన్ అంటారు. ఇలా అడిక్ట్ అయిపోయినటువంటి ఆ అమ్మాయి కోసం ఏదైనా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ అమ్మాయి తనకు దూరం అయితే ఆ అమ్మాయిని ఏదైనా ఒకటి చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి.
వేరే ఇంకెవరైనా మధ్యలో కారణం అయితే వాళ్ళని కూడా ఏదో ఒకటి చేసేటువంటి ప్రమాదాలు ఉంటాయి. ఒకవేళ ఎవరు కారణం కాకుండా పరిస్థితుల కారణమై దూరం అయిపోయినట్టుంటే ఆ మనిషికి హ్యాపీనెస్ అనేది లేక తనలో తాను కూలిపోయి చివరికి ఆ అమ్మాయి కోసం తనకు తాను ఏదైనా ఒకటి హార్మ్ చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. సో అలా ఆ అమ్మాయితో సంతోషానికి అడిక్ట్ అయిపోయినటువంటి ఆ అబ్బాయి తనకు తాను ఏదో ఒక హార్మ్ చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. ఆ అబ్బాయి కొన్ని పరిస్థితుల కారణంగా అడిక్ట్ అయిపోవడం జరిగింది. సో ఇలా అమ్మాయి ప్రేమకి అమ్మాయితోని సంతోషానికి దగ్గరైనటువంటి ఆ అబ్బాయి ఆ పరిస్థితుల లోపల దానికి అడిక్ట్ అయ్యే ముందు ఆ అబ్బాయి యొక్క బ్రెయిన్ గనక సూచన చేస్తే బోర్ అనే ఫీలింగ్ ని కలిగిస్తే ఆ అమ్మాయికి అంతగా అడిక్ట్ కాడు. ఎందుకంటే బోర్ కొడుతుంది, అమ్మాయి ఎవడు చుట్టాలు లేడా, ఓడిపోతాడు, ఊరికే ఆ అమ్మాయితోనే మాట్లాడాలా, ఆ అమ్మాయితోనే తిరగాల అనేది ఆ అమ్మాయి మీద అనుకోకుండానే ఆ మనిషికి తెలియకుండానే బోర్ అనే ఫీలింగ్ వల్ల ఆ అమ్మాయిని దూరం పెట్టే ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల ఆ మనిషికి బెనిఫిట్, ఎందుకంటే ఆ అమ్మాయికి అడిక్ట్ అయిపోవడం అనే పరిస్థితి ఉండదు. ఆ అమ్మాయి లేకపోతే ఇంకోరికి హామ్ చేయడమా, ఆ అమ్మాయికి హామ్ చేయడమా, లేకపోతే తనకు తాను హామ్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే అడిక్ట్ కాలేదు, అక్కడ బోర్ అనే ఫీలింగ్ రావడం వల్ల తనకు తెలియకుండానే అమ్మాయిని దూరం పెట్టింది. కాబట్టి ఈ అబ్బాయికి కానీ ఇంకోరికి కానీ ఆ అమ్మాయికి కానీ ఎలాంటి ప్రమాదకరమైనటువంటి అవకాశం పరిస్థితులు ఉండవు అన్నమాట. సో ఇది అన్నమాట ఈ అబ్బాయికి జరిగే బెనిఫిట్ ఏంటంటే బోర్ అనే ఫీలింగ్ ఏర్పడడం వల్ల ఆ అమ్మాయికి తనకు తానే దూరం అయిపోతాడు. కాబట్టి తనకి ఎలాంటి ప్రమాదం ఉండదు, ఇంకోరికి ప్రమాదం తలపెట్టడు, ఆ అమ్మాయి కూడా ప్రమాదం తలపెట్టడు, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉండవు. ఆటోమేటిక్గా అబ్బాయి తనకు తానే దూరం అయిపోతాడు, హ్యాపీగా ఉంటాడు, ఆ అమ్మాయి కూడా అలాగే హ్యాపీగా ఉంటుంది. ఇద్దరి మధ్యలో బోరింగ్ అనే ఫీలింగ్ అని వస్తే, ఇది పర్సనల్ గా బోరింగ్ అనే ఫీలింగ్ వస్తే ఏర్పడేటువంటి లాభం అనమాట. సో ఇంకో విషయానికి వస్తే మందు, ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ కూడా ఏదో సరదాగానో ఫస్ట్ ఎవడు కానీ ఈ మందుకు కూడా అలవాటు కాదు. అది కావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా తాగాలనే ఉద్దేశంతో కూడా తాగడు. సరదాగానో లేకపోతే ఏదైనా ఛాలెంజ్ విషయంలోనో అలా ఫ్రెండ్స్ తో అలా దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలా దానివల్ల వేరే ఇతర ఏ రకమైనటువంటి సంతోషాలు కానీ వేరే రకమైనటువంటి హ్యాపీనెస్ ఎక్కువగా దోకైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మందుకి అడిక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ మందులో ఆల్కహాల్ వల్ల ఏర్పడేటువంటి మత్తు ఏదైతే ఉందో దానివల్ల జోష్ అనిపిస్తుంది, ఉత్సాహంగా అనిపిస్తుంది. అది రోజు కంటిన్యూగా తీసుకోవాలనేటువంటి ఆలోచన వల్ల ఏదో సరదా అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఒక భయంకరమైనటువంటి అలవాటుగా మారుతుంది. సో అలాంటి పరిస్థితుల వల్ల ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోయిన వాడు ఆ మందు కోసం ఎన్నో పాటలు పడేటువంటి పరిస్థితులు. వాళ్ళ బ్రెయిన్ సరిగా పనిచేయదు, మందు అనేది ఖచ్చితంగా కావాలి. మందు ఉంటేనే వాళ్ళు షార్ప్గా ఉండగలుగుతారు, ఆ మందు ఉంటేనే హ్యాపీగా ఉండగలుగుతారు, ఉత్సాహంగా ఉండగలుగుతారు. సో ఈ రకంగా అడిక్ట్ అయిపోయి ఆ మందు కోసం ఏ పరిస్థితులైనా పర్లేదు, చివరికి ఇంకొకరిని అడుక్కోనైనా ఆ మందు తీసుకునేటువంటి పరిస్థితులకు చేదారిపోతారు వాళ్ళు. ఆ మందుకు అడిక్ట్ అయినటువంటి ఆ మనిషి లోపల ఆ పరిస్థితులకు ముందే, ఆ మందుకు ఆల్కహాల్ కి అడిక్ట్ కాక ముందే బోరైన ఫీలింగ్ కనుక ఆ మనిషి లోపల ఏర్పడి ఉంటే ఖచ్చితంగా అందరూ పక్క పెట్టి వేరే ఇతర దారులు ఎంచుకునేటువంటి అవకాశం ఉండేది. అలా అవకాశం ఉండడం వల్ల ఆ మనిషి ఆ మందుకు అడిక్ట్ కాకుండా ఆ మందు నుంచి సేఫ్ గా బయటపడేటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. బోరైన ఫీలింగ్ తోనే ఆ బ్రెయిన్ తనకిచ్చే సూచనల వల్ల ఆ మందుని దూరం పెట్టేసి వేరే దారి వెతుకుని వేరే దారిలో వెళ్ళిపోయేవాడు. అప్పుడు ఈ మందుకు అడిక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉండేది కాదు. ఆ మందు కోసం తిప్పలవాడడం, ఆ మందు కోసం ఏదో రకంగా మందు తాగాలనేటువంటి ఆరాటం కానీ ఆ మనసులో ఉండదు. ఇది బోర్ అనే ఫీలింగ్ వల్ల మనిషికి ఏర్పడేటువంటి లాభం. ఇలాగే డ్రగ్స్ కానివ్వండి, ఏదైనా ఏ విషయమైనా కానివ్వండి, పర్సనల్ గా ఖచ్చితంగా బోర్ అనే ఫీలింగ్ ఆ మనిషికి వస్తుంది అంటే దేనికి అడిక్ట్ కాడు. ఒక ప్రదేశానికి అడిక్ట్ కాడు, మనిషికి అడిక్ట్ కాదు,
ఆహార పదార్థాలు ఆహారం విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఈ ఆల్కహాల్ లాంటి విషయాల్లో కానివ్వండి, డ్రగ్స్ విషయంలో కానివ్వండి, మత్తు పదార్థాల విషయాలు ఏ విషయంలో కానివ్వండి, మత్తు పానీయాల విషయాల్లో కానివ్వండి, ఏ విషయానికి కూడా మనిషి బోర్ అనే ఫీలింగ్ వల్ల అడిక్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువ కాదు, అసలు అవకాశం ఉండదు. అండ్ దాన్ని ఎంజాయ్ చేస్తాడు, అలా వదిలేసేటువంటి అవకాశాలు ఉంటాయి తప్ప అదే పనిగా దానికోసమే ఆరాటపడుతూ దానికోసమే బతికేటువంటి పరిస్థితులు మాత్రం మనిషికి ఉండవు. సో ఇది బోర్ అనే ఫీలింగ్ వల్ల మనిషికి పర్సనల్గా ఏర్పడేటువంటి లాభాలు అనమాట. ఇంకో విషయానికి వస్తే, ఆహారం విషయానికి వస్తే, ఏదైనా ఆహారానికి మనిషి అడిక్ట్ అయ్యిండు అంటే ఖచ్చితంగా అలాంటి ఫుడ్ లేకపోతే మనిషికి హ్యాపీనెస్ అనేది ఉండదు. ఏదైనా పనిని అదే పనిగా చేసుకుంటూ పోతా ఉంటాయి. మందు విషయంలో కానీ, మనసుల విషయంలో కానీ, దేనికైనా కానీ అదే పనిగా అతుక్కుపోయి అది ఉంటేనే హ్యాపీనెస్ అనేటువంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోయి ఉంటున్నాం అంటే ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోయినాము. మనకు బోర్ అనేది కలగట్లేదు అంటే మన సెన్సెస్ సరిగా పనిచేయట్లేదు, మనకు ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోయినామని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విరక్తి అనే ఫీలింగ్ మనకు ఎందుకు వస్తుంది అంటే, మన లోపల బ్రెయిన్ అనేది ఇచ్చేటువంటి సూచన, అది జాగ్రత్త కోసం ఇస్తుంది. ఎందుకు అంటే దానిలో ఆ లోతుల్లో పడిపోయేటువంటి ప్రమాదాలు లేకుండా కాపాడుకునే ప్రయత్నం బ్రెయిన్ చేస్తుంది. అది సెన్సెస్ అనేది సరిగ్గా పనిచేసినప్పుడు మాత్రమే. ఆ సెన్సెస్ అనేది సరిగ్గా పనిచేసినప్పుడు ఏ విషయంలో కానీ, మనిషి విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, పని విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానివ్వండి, ఆల్కహాల్ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానీ కొద్ది రోజుల వరకు ఖచ్చితంగా బోర్ అనేది కొడుతుంది. మనకు విరక్తి అనేది ఏర్పడింది అంటే మన బ్రెయిన్ సెన్సెస్ సరిగ్గా పనిచేస్తున్నాయని అర్థం చేసుకోవాలి. దేనికి మనం అడిక్ట్ అయ్యేటువంటి ప్రమాదం మనకు ఉండదు. ఇదనమాట. బోర్ వల్ల మనకి ఎలాంటి నష్టం జరగదని మనం అర్థం చేసుకోవాలి. బోర్ కొట్టకపోతే కంపల్సరీ నువ్వు అదే పని చేసుకుంటూ దాన్ని అనుభవించుకుంటూ దాని నుంచి హ్యాపీనెస్ సంతోషాన్ని పొందుతున్నావు అని అంటే, అదే పనిగా నువ్వు అదే కావాలి, అది ఉంటేనే మనం సంతోషంగా ఉంటా అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఖచ్చితంగా దానికి అడిక్ట్ అయిపోయినావు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది తిండి విషయంలో చాలా పొరపాటు చేస్తుంటారు. దానికి అడిక్ట్ అయిపోయి అదే పనిగా తింటూ ఉపకారాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులకు దిగజారిపోతారు వాళ్ళు. ఇక వాళ్ళు అలాంటి పరిస్థితుల్లోకి వాళ్ళ శరీరాన్ని మించి, వాళ్ళ శక్తిని మించి వాళ్ళు తయారవుతున్నా కూడా, వాళ్ళ ఆకారం తయారవుతున్నా కూడా ఖచ్చితంగా తినాలనే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళకి బోర్ అనేది ఉండదు ఆ విషయంలో, ఆ తిండి విషయంలో. వాళ్ళకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉంది దాని విషయంలో బోర్ అనేది ఏర్పడట్లేదు వాళ్ళకి. సో దాని కారణంగానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తింటున్నారు. ఇక వాళ్ళ పరిస్థితి అలా ఉండగా కూడా వాళ్ళు తినే ఆలోచన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోయారు. దాని కారణం ఏంది? విరక్తి అనేటువంటి సూచన బ్రెయిన్ లోంచి రాలేదు. వాళ్ళకి రాకపోవడం వల్లే వాళ్ళు అలా దిగజారిపోయారని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడేసేది విరక్తి. దాన్నే బోర్ అనే ఫీలింగ్, దాన్నే బోర్ అంటారు. ఆ ఫీలింగ్ వల్ల ఖచ్చితంగా ప్రతి మనిషి ఏ విషయం నుంచి అయినా ఈజీగా తనకు తానుగా, ఇంకొకరి ప్రమేయం లేకుండా, ఇంకొకరి సూచనలు లేకుండా తనకు తానుగా ఆటోమేటిక్గా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది విరక్తి. బోర్ అనే ఫీలింగ్, విరక్తి అనే ఫీలింగ్ కలుగుతుంది అంటే ఖచ్చితంగా మనిషి ఏ విషయానికి కూడా బానిస అయ్యేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎదుటి వాడికి ఏదైనా స్వార్థం ఉంటే పక్కగా కోపం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు స్వార్థంగా వాళ్ళు ఏదైనా పనులు చేయించుకునే ఆలోచన, లేకపోతే మనిషిని అందుబాటులో పెట్టుకోవాలనే ఆలోచన, ఏదో ఒక ప్రయత్నాల్లో ఉంటారు కొంతమంది. బోర్ కొడుతుంది అన్నప్పుడు ఆ మనసులో కోపం ఎందుకు వస్తుందంటే, ఇక ఆ మనిషి ఖచ్చితంగా వాళ్ళకు లొంగిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఏదో ఒక పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కోపం వస్తుంది. అంటే ఏదైనా పని విషయంలో కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి కోపం అనేది వస్తుంది. సో అందుకే చాలా మంది బోర్ కొడుతుందని చెప్పినప్పుడు కోపానికి వస్తుంటారు, తిడతా ఉంటారు. ఈ వయసులో బోర్ కొడుతుంది, ఇంకేంటి విషయం అని రకరకాలుగా మాట్లాడుతుంటారు. సో బోర్ అనేది పర్సనల్గా చాలా మంచిది. ఇంకోళ్ళకి సంబంధించి మాత్రం నష్టాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కానీ పర్సనల్గా మాత్రం ఎవరికి ఎలాంటి నష్టం చేయదు. ప్రతి ప్రమాదం నుంచి బయటపడేసేది విరక్తి, బోర్ అనే ఫీలింగ్.